బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. Hello and welcome to another episode of Vizag Fun Talks. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు లేటెస్ట్గా హాట్ న్యూస్ వరల్డ్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి దేశం వదిలి వెళ్ళిపోయారు. కొన్ని కారణాలు కొన్ని వైలెంట్ ప్రొటెస్టుల వలన ఆవిడ ఎదుర్కోలేక ఇంక వెళ్ళిపోయారు అనేది పెద్ద న్యూస్ అవుతున్నది. ఆంటర్ప్రినర్స్గా మనం ఇలాంటివి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి తెలుసుకుంటేనే మనకి ఓవరాల్ బిజినెస్ లేకపోతే పవర్ ఎలా పనిచేస్తుంది అనేది అర్థమవుతుందన్నమాట. సో మనం స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోతే ఇమీడియట్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవరు చేయించారు అనేది ఫస్ట్ మనం ఆలోచిస్తే ఇది డెఫినెట్గా అయితే ఇండియా అయితే చేయించలేదు. పాకిస్తాన్, చైనా, యుఎస్ లెఫ్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని అనిపిస్తున్నారు, ఎందుకంటే రష్యా ఇన్వాల్వ్ అయ్యి ఉండదు పెద్ద పవర్స్లో. సో వీళ్ళు చేయించారంటే వీళ్ళు డొమెస్టిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అమెరికన్ లెఫ్ట్ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది. వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెంచేసి అమెరికాలో డొమెస్టిక్ పాలసీ చేయలేక డెస్పరేషన్లో ఉన్నారు. మొన్నే ట్రంప్ అసాసినేషన్ కూడా చేశారు. ఇంకా ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ చూస్తే వాళ్ళు కూడా ఎకానమీ అంతా పడిపోయి ఉంది. ఆల్మోస్ట్ ఇంటర్నల్గా గొడవలై ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు. సో పబ్లిక్ సెంటిమెంట్ చాలా అగెయిన్స్ట్గా ఉంది. చైనా కూడా సేమ్, ఎకానమీ గ్రోత్ లేదు, 0% ఉంది, ఇంకా నెగిటివ్లో కూడా వెళ్ళిపోతున్నది. సో వాళ్ళకు కూడా గ్రోత్ లేదు, డబ్బులు రావట్లేదు, ఈ సీసీపీ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనే డెస్పరేషన్లో ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఏదో చేసాం చూపించుకోవాలి అని డెస్పరేషన్లో చేసిన మూవ్ ఇది. ఇండియాని ఏం చేయలేరు, ఎందుకంటే ఇండియా ఇంకా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇలా ఇండియన్ అలైన్ ఏమైనా చేస్తే ఇండియాని హర్ట్ చేసామని లోకల్గా పీపుల్కి చెప్పుకొని వాళ్ళు ఆనందపడవచ్చు. ఆ లోకల్ పీపుల్కి ఇప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వాళ్ళు ఆటోక్రాటిక్ గవర్నమెంట్ పడిపోయింది అది ఇది అని వెస్టర్న్ మీడియాలో అంటున్నారు అనమాట. సో వీళ్ళు ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా గొడవలు చేసేలా చేస్తే ఆటోక్రసీ పోయి డెమోక్రసీ వచ్చింది. ఆవిడ డెమోక్రటిక్గానే ఎలక్ట్ అయిన లీడర్ అయినా అది చెప్పట్లేదు. సో అది క్లియర్గా తెలుస్తుంది, అది డీప్ ఎజెండా ఉందని. ఇంకా పాకిస్తాన్ అయితే వాళ్ళ ఐఎస్ఐ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా లోపల చెప్పుకోవచ్చు, మేము ఇచ్చేసాం, ఇండియాని హర్ట్ చేసాం అది ఇది అని. వాళ్ళు ఏదో చూపించుకోవడానికి లేక. సేమ్ చైనా కూడా అంతే. ఇప్పుడు చూడండి, ఇండియా ఎలా అయింది, మనం హర్ట్ చేసి మనం ఎక్స్పాండ్ అవుతున్నాం అనేది లోకల్ పాపులేషన్ చూపించి కొంచెం పాపులారిటీ పెంచుకుంటారు అనమాట. ఇవన్నీ అయ్యేవి. కానీ ఇంటర్నల్గా వాళ్ళ ఎకానమీ పరిస్థితులు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఎవరైతే ముగ్గురు చేయించారో కలయిక, వాళ్ళ ముగ్గురువి కలిసి ఉన్నాయి, వాళ్ళ ముగ్గురు పడిపోతారు ఇంకొన్ని రోజుల్లో, ఇంక సంవత్సరంలో మ్యాక్సిమం. అటు ఇటు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మనకి నిన్నే పడిపోయింది, అమెరికన్ స్టాక్ మార్కెట్. సో ఇవన్నీ అవుతున్నాయి అన్నమాట. ఇది షార్ట్ టర్మ్గా నేను అబ్జర్వ్ చేసిన ఎకనామిక్గానే, మన ఆంటర్ప్రినర్ ఛానల్ కాబట్టి ఎకనామిక్గానే చూస్తే ఇది అవుతున్నది అనమాట. ఇంకా లాంగ్ టర్మ్లో అసలు ఎందుకు ఇంతమంది జనాలు ఎలా గుమ్మిగూడారు, అసలు వాళ్ళకి ఏమవుతుందో తెలీదా, గవర్నమెంట్ పడగొట్టేస్తారంటే అదే మరి ఒక నెరేటివ్ ఎజెండా అనేది ఎలా బిల్డ్ చేస్తారనేది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హైపర్ ఇండస్ట్రియలైజేషన్, మనకి క్యాపిటలిజం వల్ల అందరికీ పనులు ఉండవు, ఏం పనులు ఉండవు, అన్ని పనులు మిషన్లు చేసేస్తుంటాయి, ఆటోమేషన్ వచ్చేసింది. సో జాబ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. జాబ్స్ ప్రొవైడ్ చేసిన జాబ్స్ కాకుండా పోయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇచ్చిన మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్స్ డబ్బులు వస్తాయి కానీ ఇంకా డేంజరస్ సిచ్యువేషన్, వాళ్ళకి పనే ఉండదు. సో ఐడల్ మ్యాన్స్ వర్క్ షాప్, బ్రెయిన్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు వాళ్ళందరూ ఏదో చేయాలని ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇలా హేట్రేట్ని బాగా నింపుతూ ఉంటారు అన్నమాట. హేట్రేట్ని ఎవరి మీద అయితే ఉందో వాళ్ళ మీద నింపి వాళ్ళని వదిలేరు అనుకోండి, ఈ ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఇలా అటాక్ చేస్తారు. సో ఏదో ఒక పని అందరికీ కల్పించేలా ఉండాలి, అప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎంగేజ్ అయి ఉంటుంది, వాళ్ళు ఆక్యుపైడ్గా ఉంటారు, ప్రశాంతత కూడా ఉంటుంది, పీస్ కూడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ అని అదని ఇవని. కానీ వాళ్ళు నెరేటివ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా హేటెడ్, ఎవరో ఒకరిని ఏదో ఒక చేసామని ఉంటుంది. ఇప్పుడు మన
ఇలా ఇదే పరిస్థితి ఇండియాలో కూడా తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక ట్రైలర్ లాంటిది అనుకోవచ్చు ఆ పరంగా చూస్తే. మనం నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు, పవర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, వెల్త్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది అని నెరేటివ్ అలా బిల్డ్ చేస్తున్నారు మెల్లమెల్లగా. ఇది మనం చాలా అలర్ట్గా ఉండాలి. కానీ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అంతా డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ కూడా ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో హిందూ పాపులేషన్ వాళ్ళు ఇళ్ళు అటాక్ చేయడం అలాంటి వీడియోస్ చాలా చూస్తున్నాను నేను. సో అవన్నీ అవుతున్నాయి అన్నమాట. ఇంకోటి స్టూడెంట్ ప్రొటెస్ట్ అని అన్నారు. ఆ స్టూడెంట్ ప్రొటెస్ట్ అయితే పేరుకే, ఇంత వైలెంట్గా స్టూడెంట్స్ అయితే చేయరు. సో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల దానివల్ల పెంటప్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అలా చేస్తున్నారు అన్నమాట. కానీ డీప్గా వాళ్ళు వెనుకున్న డీప్ ఎజెండాస్ అవన్నీ కూడా ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఇదంతా యూజ్ చేసుకుని నడిపిస్తున్నారు. వాళ్ళు పవర్లోకి వచ్చినా ఏమీ చేయలేదు, కానీ డిస్ట్రాయ్ చేయగలరు అన్నమాట. కానీ మన ఇండియా లాంటి పెద్ద గట్టిలో ప్రస్తుతానికి కొంచెం మనకి వెసులుబాటు ఉంది టైం. డిఫెన్స్ అవి మనం ఆటోమేట్ చేసి అక్కడ ఎక్కువ ఎఫిషియన్సీ ప్రొవైడ్ చేసి ఈ కన్జంప్షన్ గూడ్స్లో వాటిల్లో ఎక్కువ మ్యాన్ పవర్ ఉపయోగించి వాళ్ళకి అందరికీ పని ఉండేలా చేస్తే అప్పుడు మనకి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు మెల్లగా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు గ్రోత్ అండ్ ఇది. అప్పుడు ఇండియాలో ఇలాంటి పరిస్థితి రాదు. ఇంకోటి ఇప్పుడు సెక్యూరిటీ పరంగా చూస్తే కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడంతా రాడికలైజ్ అయిపోయి మన బార్డర్స్ని ఇలా గుచ్చుతూ ఉంటారు అనమాట. చాలామంది లిబరల్స్ అది ఇది అంటుంటారు. ఇప్పుడు అక్కడ లిబరల్స్ వాళ్ళు ఏం లిబరల్గా యాక్ట్ చేయట్లేదు, మిగతా వాళ్ళందరినీ అటాక్ చేస్తున్నారు. వాళ్ళ వరకు వస్తే అంతా లిబరలిజం డెమోక్రసీ, వేరే వాళ్ళ దగ్గరికి వస్తే ఆటోక్రాటిక్ అని ఒక నెరేటివ్ ఎజెండా నడిపి చేస్తున్నారు. అది క్లియర్గా తెలుస్తున్నది ప్రపంచం అంతా కూడా. మన దగ్గర ఉన్న కొంచెం లిబరల్స్ కూడా జాగ్రత్తగా ఆలోచించి ఏం చేస్తున్నారు, ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. మనం ఇప్పుడు స్ట్రాంగ్గా లేకపోతే సెక్యూరిటీ పరంగా మాత్రం ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఓవరాల్ పీస్ ఉండదు. పీస్ ఉండకపోతే ఎకానమీ ఉండదు, ఆంటర్ప్రినర్స్ అవ్వరు, ఏమీ అవ్వరు. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్టూడెంట్స్ ఇలాంటి పేర్లు, ఫార్మ్ రివల్యూషన్ అలాంటివన్నీ విన్నాం మనం ఆల్రెడీ. అంటే అప్పుడు ఎంత బాగా మన గవర్నమెంట్ హ్యాండిల్ చేసింది అనేది యాక్చువల్లీ అప్రిషియేట్ చేయాలి. ఇలా స్టూడెంట్స్ అని లేకపోతే ఇంకోటి అని ఏదో ఒకటి ఎమోషనల్గా ఫార్మర్స్ అని ఎమోషనల్గా హిట్ చేస్తారన్నమాట బయటికి నెరేటివ్. అప్పుడు అందరూ వరల్డ్లో చూసిన కూడా అబ్బా స్టూడెంట్స్కి ఏదో చేశారు అది ఇది అని అంటారు. అంతేగాని యాక్చువల్గా సీక్రెట్ ఫోర్సెస్ ఏవైతే వెనుకున్నాయో అవన్నీ మర్చిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు నెరేటివ్ బిల్డప్ చేసి. కానీ ఎవరైతే ఆ నెరేటివ్లో ఇమిడిపోయి ఉన్నారో వాళ్ళకి మేము స్టూడెంట్సే అనుకుంటారు. కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తుంది, వాళ్ళ కంట్రీని వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకుంటున్నారని తెలియదు. ఇంకా మనం పొలిటికల్గా చూస్తే అంతా ఒక ఈస్ట్ పాకిస్తాన్లో మళ్ళీ అయిపోయినట్టు అనమాట. అంటే బంగ్లాదేశ్, ఎందుకంటే ఆ ముజిబుర్ రెహమాన్ స్టాచ్యూ కొట్టేయడం ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ బంగ్లాదేశ్ నుండి ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ పాకిస్తాన్కే నాకు తెలిసి పెద్ద స్టెబిలిటీ లేదు. మేబీ వాళ్ళకి $1 trillion ఏవో ఎయిడ్ వచ్చిందని వాళ్ళు ఆ ఎయిడ్ ఇక్కడికి మళ్ళించి ఉండొచ్చు. పాకిస్తాన్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే మొన్నే తెహరీకే ఇన్సాఫ్ అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఈ వర్కర్స్ వాళ్ళు చాలా పెద్ద గొడవలు చేసినప్పుడు వెస్టర్న్ గవర్నమెంట్స్ అవి పెద్దగా ఏం మాట్లాడలేదు. ఇలా ఆటోక్రాటిక్ రూల్ అది ఇది అని టర్మ్స్ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కూ అవ్వగానే వెంటనే ఆటోక్రాటిక్ రూల్ ఈజ్ ఓవర్ థ్రోన్ బై డెమోక్రటిక్ గవర్నమెంట్, అది ఇది డెమోక్రసీ అది ఇది అని అంటున్నారు. సో అక్కడ వాళ్ళు చేసిందేమో ఏం మాట్లాడలేదు, అక్కడ బ్రూటల్ అప్రెషన్, ఇమ్రాన్ ఖాన్ గారు ఇంకా జైల్లో ఉన్నారు. ఇక్కడేమో ఆటోక్రాటిక్ రూల్ పోయి డెమోక్రసీ వచ్చింది, జనాలు కోరుకున్నదని ఒక డెమోక్రాటిక్లీ ఎలక్టెడ్ లీడర్ని అల్లర్లు చేసి గొడవలు చేసి దింపేశారు. సో ఇక్కడే ఈ హిపోక్రసీ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అది దానివల్ల మనకు ఒక క్లూ వస్తుందన్నమాట, ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎవరు ఇదంతా నడిపిస్తున్నారు ఆ మాటల వల్ల. సో ఆంటర్ప్రినర్స్గా ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ థింగ్స్. ఇమీడియట్గా వాళ్ళు డెస్పరేషన్లో చేశారు ఆ 3 కంట్రీస్ ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు. నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్లో డీఇండస్ట్రియలైజ్ చేసి ఆటోమేషన్ అది కొంచెం తగ్గించి కన్జంప్షన్ ఏరియాస్లో అట్లీస్ట్ అందరికీ ఉద్యోగ అవకాశాలు, పని అందరికి ఇప్పిస్తే వాళ్ళు బుర్రలన్నీ ఆక్యుపైడ్గా ఉంటాయి అందరికీ. అప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయాలనిపించే ఇది ఉండదు. ఇంకా ఎవరైనా డ్రీమీ పీపుల్ ఉన్నారనుకోండి, డీబీటీ అలాంటి వాళ్ళకి కూడా ఇది ఒక లెసన్. డీబీటీలు ఎన్ని ఇచ్చినా వాళ్ళ మైండ్ ఆక్యుపై లేకపోతే ఇలాంటి పనులు చేస్తారనేది. ఇంకా సెక్యూరిటీ పరంగా ఇండియాకి చాలా రిస్క్ ఇది. అక్కడి నుంచి వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళని ఉపయోగించి ఇంకొక ఎక్స్ట్రా బార్డర్ మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు అటువైపు వెస్ట్ కాకుండా ఈస్ట్ సైడ్ కూడా బార్డర్ ఓపెన్ అయింది మనకి సెక్యూరిటీగా. ఇంకా పొలిటికల్గా అయితే వాళ్ళు ఆల్మోస్ట్
కూ మాట ఇది. మైదాన్ కూ అయింది యుక్రెయిన్లో, చాలా దగ్గర కూస్ అవుతున్నాయి కదా ఆఫ్రికాలో, అలాగే బంగ్లాదేశ్లో కూడా కూ పొలిటికల్గా. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ నుంచి మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ అయిపోయినట్టు మాట ఇది. సో ఇది చాలా పెద్ద న్యూస్ యాక్చువల్గా పొలిటికల్గా, కానీ ఎకనామికల్గా నాకు తెలిసి ఏం పెద్ద ఇష్యూ కాదు. 1 yearలో బయటకు మళ్ళీ తేలిపోయి మళ్ళీ అది బంగ్లాదేశ్ అయిపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. మనకైతే సెక్యూరిటీ అది బాగుండాలని కోరుకుందాం. అందరం కలిసికట్టుగా ఇండియన్స్ అందరూ ఈ టైంలో ఉండాలి. చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు సెలవు. గుడ్ బై. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.